ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పొచ్చెర జలపాతం వద్ద కనీస సౌకర్యాలు లేక పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పైసా నిధులు మంజూరు కాక అభివృద్ధి కుంటుపడిందని గత ప్రభుత్వం ఈ జలపాతాన్ని కనీసం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వచ్చిన నిధులు తప్ప గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపాయి నిధులు కూడా కేటాయించలేదన్నారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో జలపాతం అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని ఆత్మ చైర్మన్ గొర్లరాజు యాదవ్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మేరుగు నరసింహదాస్ తెలిపారు. జలపాతాన్ని గొప్ప పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు. సిద్ధంగా ఏర్పాటైనటువంటి ఆదిలాబాద్ జిల్లాలో బోత్ నియోజకవర్గంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే సహజ సిద్ధంగా ఏర్పాటైన జలపాతాలలో పొచ్చెర జలపాతం ఒకటి. ఎందుకొరకంటే ఇది ప్రకృతి పరంగా కృత్రిమంగా మరి జలపాతం ఏనాడో ఒక దాదాపు 100 సంవత్సరాల క్రితం ఏర్పాటైంది. మొన్న గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతామని ఎన్నో ప్రగల్భాలు పలికింది. కానీ ఈ ప్రాంతంలోని ఉన్నటువంటి జలపాతాలకు ₹1 కూడా నిధులు ఇవ్వకపోవడం వలన మరి ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు పర్యాటక కేంద్రాలకు ప్రత్యేకంగా నిధులిచ్చి ఆహ్లాదకరమైనటువంటి దృశ్యాలను ప్రజలకు మంచి వాతావరణాన్ని కల్పించాలనే సదుద్దేశంతో మరి వేల కోట్ల రూపాయలు ఈ పర్యాటక కేంద్రాలకు రిలీజ్ చేయడం జరుగుతున్నది. అంతేకాకుండా మన అదృష్టవశాత్తు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గౌరవనీయులు పెద్దలు పర్యాటక శాఖ మంత్రి మరి ఎక్సైజ్ శాఖ మంత్రిగా మన జూపల్లి కృష్ణారావు గారు ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండడం కూడా మన అదృష్టంగా భావించవచ్చు. తనతోటి మేము గత 2 నెలల క్రితమే ఈ ప్రాజెక్టుల విషయం ఆదిలాబాద్కి వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది. ఈ జలపాతాలకు ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తా, నేనే ప్రత్యేకంగా ఈ జలపాతాలను పర్యటిస్తా, వచ్చి ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది.